సీతారామం సినిమాతో తెలుగువారి గుండెల్లో సీతగా నిలిచిపోయిన మృణాల్ ఠాకూర్ ఇప్పుడు మరో పవర్ఫుల్ రోల్తో మన ముందుకు వస్తున్నారు. అడవి షేర్ సరసన ఈమె నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ డెకాయిట్. ఈ సినిమాలో ఆమె పోషిస్తున్న సరస్వతి పాత్ర గురించి ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా వచ్చిన టీజర్ చూసిన తర్వాత మృణాల్ ఈ సినిమాలో కేవలం గ్లామర్ కోసమే కాకుండా ఒక ఇంటెన్స్ యాక్షన్ రోల్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మృణాల్ ఈ సినిమాలో సరస్వతిగా కనిపిస్తారు. టీజర్ లో ఆమెను జూలియట్ అని కూడా పిలవడం గమనించవచ్చు. అంటే ఆమె పాత్రలో 2 షేడ్స్ ఉండే అవకాశం ఉంది. ఒకటి అమాయకమైన ప్రేమికురాలిగా, మరొకటి రివెంజ్ తీర్చుకునే డెకాయిట్ గా. రీసెంట్ గా రిలీజ్ చేసిన పోస్టర్స్ లో మృణాల్ గన్ పట్టుకుని చాలా సీరియస్ లుక్ లో కనిపించింది. కళ్లలో కన్నీరు, చేతిలో తుపాకీ. ఇది చూస్తుంటే ఒకవైపు పెయిన్, మరోవైపు కోపం, 2 మిళితమైన పాత్ర కనిపిస్తోంది. శేష్ మరియు మృణాల్ మాజీ ప్రేమికులుగా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఒకప్పుడు ప్రేమించుకున్న వీరు ఇప్పుడు ఒకరినొకరు చంపుకునే స్థాయికి ఎందుకు వెళ్లారు అనేది ఈ సినిమా మెయిన్ పాయింట్. ఫిబ్రవరి 27న రుబారు అనే మొదటి సాంగ్ రిలీజ్ కాబోతుంది. ఇది సరస్వతి మరియు శేష్ల మధ్య ఉన్న గాఢమైన ప్రేమను, అలాగే వారి మధ్య జరిగిన వెన్నుపోటును వివరించే సాంగ్ అని తెలుస్తుంది. ముందుగా ఈ సినిమాను మార్చి 19న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇతర పెద్ద సినిమాలతో పోటీ ఎందుకు అని భావించి ఇప్పుడు ఏప్రిల్ 10, 2026న గ్రాండ్ గా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హిందీ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ సినిమాతో టాలీవుడ్ లోకి విలన్ గా ఎంట్రీ ఇస్తుండడం మరో విశేషం. సీతారామంలో మెప్పించిన మృణాల్ ఇప్పుడు ఈ డెకాయిట్ సినిమాతో తన నటన విశ్వ రూపాన్ని చూపించబోతుంది. మరి సరస్వతిగా ఆమె ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.